ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టింది మోడీ సర్కార్. ఉన్న పలంగా బిల్ అవసరం ఏమొచ్చింది మోడీ గారు? అసలు పేరు మారుస్తే మీ కొరిగే లాభం ఏంది? కేవలం మహాత్మా గాంధీ పేరు ఉన్నదని చెప్పేసి మీ ఇష్టానుసారం పేరు మార్చేస్తారా? మహాత్మా గాంధీ గారి పేరు మార్చి ఆయనను చంపిన నాథురామ్ గాడ్సే గారి పేరులోని నాథురామ్ రామ్ పేరు తీసుకొని రామ్జీ అందులో రామ్ పేరు వచ్చేటట్టు పెట్టారు. అదే కదా మీ ప్లాన్. ఏం చేస్తున్నారు సార్? ఒకవేళ దానిలో ఏమన్నా మార్పులు తేవాలని అంటే కనుక దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని మాట ఇచ్చున్నారు కదా, దాన్ని చేయండి సార్. మీరు తెచ్చిన పథకం కాదు అది. ఎందుకు మీరు పేరు మారుస్తున్నారు? ఈ బిల్లు మార్పులో ముఖ్యంగా 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పేసి చట్టం చేసింది. అసలు మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం 90%, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిధులు కేటాయించేది. కానీ ఇప్పుడు 60-40 చేసింది. రాను రాను 100% రాష్ట్ర ప్రభుత్వాలకే అంటించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి, కొత్తగా తెచ్చిన రామ్జీ పథకానికి చట్టం చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పడం జరిగింది. పేరు మారుస్తే బతుకులు మారవు సార్. మీరు పేరు మార్చడానికి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి లక్షల లక్షల ఖర్చు. ఓ దినమంతా అంటే దగ్గర దగ్గర 10-15 లక్షల ఖర్చు అయిపోయింది. దానికోసము స్టేషనరీ ఈ దేశమంతా ఉన్నాయి, వాటికి సంబంధించిన బుక్స్, ఆ స్టేషనరీ మార్పుకో లక్షలు. పార్లమెంట్ సమావేశాలు దీనికోసమేనా? వందే మాతరానికి 150 రోజులు పూర్తయినందుకు పార్లమెంట్ సమావేశాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారవడానికి పార్లమెంట్ సమావేశాలు దీనికోసమేనా సార్? ఇవేనా? దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, దాని గురించి మాట్లాడరు. డాలర్ రేట్ పడిపోతుంది, దాని గురించి మాట్లాడరు. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఇవి సార్ కావాల్సింది పేర్లు మార్చడా? మీ 11 సంవత్సరాల పాలన ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించారా సార్? లేదు. అందిన కాడికి అన్ని అమ్మమింగి వీలైన అన్ని లీజుకిచ్చి ఏవైతే ఇక మన చేతితో కావో వాటిని మాత్రము పేర్లు మార్చుకుంటూ పోతే పేరు మారుస్తే బతుకులు మారవు సార్. బతుకులు మారువరి మాయి, పేర్లు మారవకండి దయచేసి. మీ పర్సనల్ ఎజెండాను తీసుకొచ్చి దేశం మీద రుద్దకండి. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేశారా వీళ్ళు వచ్చిన తర్వాత? అదేం ఉండదు. కేవలం వాళ్ళు సైడ్ ట్రాక్ పట్టిస్తారు ఇష్యూలన్నిట్లో. దేశం మీద ఏ సమస్య లేదు, దేశంలో ఏ సమస్య లేదన్నట్టే వీళ్ళు ఏదో కొత్త ఏజెండాను తీసుకొచ్చి దాన్ని పార్లమెంట్లో పెట్టి, ఇవేనా సార్? తెలంగాణకి బీసీ బిల్లు కావాలి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి దానికి సంబంధం లేదు. మణిపూర్లో అల్లర్లు జరిగాయి, దాని గురించి పార్లమెంట్లో మాట్లాడరు. ఇండిగో విమాన సంస్థ ఇష్టం వచ్చినట్టు చేసింది, దాని గురించి మాట్లాడరు. డాలర్ వాల్యూ పడిపోతుంది, దాని గురించి మాట్లాడరు. ఎన్ని ఉన్నాయి సార్ సమస్యలు, వాటి గురించి పట్టింపు లేదా మీకు? ఇవేనా ఈ పేర్లు మార్చుడు, వందే మాత్రం? ఇదేనా? మీ వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు.